అన్వేష్ రెడ్డి చైర్మన్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది బీఆర్ఎస్ తీరు. ముక్కు నేలకు రాసి తప్పయిందని చెప్పి రైతులకు ముందు క్షమాపణ అడగండి. మీరు రైతులను అవహేళన చేయడం, రైతులను పట్టించుకోకపోవడం వలనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకు రైతులను క్షమాపణలు అడగండి. మీరు చేసిన కమిటీ రైతు సంక్షేమం కోసం కాదు, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆత్మహత్యలు కూడా మీరు 10 సంవత్సరాలుగా చేసిన నిర్వాకం వల్లే జరుగుతున్నాయి. మీరు మొదలు పెడుతున్న ఆదిలాబాద్ జిల్లాలోనే ఆత్మహత్యలు చేసుకున్న ఎన్ని కుటుంబాలను కలిశారో చెప్పాలి. మీ 10 సంవత్సరాల పాలనలో రైతు ఆత్మహత్యలలో తెలంగాణను దేశంలోని 3వ స్థానం వచ్చింది అంటే మీ అసమర్థ అనేది మర్చిపోయారా? 2018లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఎన్నికల ముందు కేవలం 11,909.30 కోట్లు ఇచ్చి 8,378.97 కోట్లు ఎగ్గొట్టిన దొంగలు మీరు కాదా? మీ నిర్వాకం వలన రైతులపై 8,515 కోట్లు వడ్డీ భారం పడింది. నిజం కాదా? అయినా ఎందుకంత అక్కసు? అధికారం లేకపోతే ఏడాది కూడా ఉండలేరా? రైతులు లేనిపోయిన భయాలు సృష్టించి వారిని ఆత్మహత్యల వైపు పూరికల్పకండి. ఆ సన్నవాట్లకి బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకున్నాం. మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంద్ ఇచ్చిన తర్వాత మొత్తం రైతు సంక్షేమ పథకాలు డ్రిప్ కావచ్చు, పంటల నష్టపరిహారం కావచ్చు, యాంత్రీకరణ కావచ్చు, మొత్తానికి ఎగ్గొడితే ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్కు సబ్సిడీ ఇస్తా ఉన్నాము, యాంత్రీకరణకు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాము. పంట నష్టపోతే ఇమ్మీడియట్ గా రైతులకు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మేము చేస్తా ఉన్నాం. ఈ రకంగా మేము రైతులు ఆదుకునేటువంటి చేస్తా ఉంటే ఒక దిక్కు రైతుల్ని మేమేదో అన్యాయం చేస్తా ఉన్నట్లు, వీళ్ళకేదో రైతుల మీద కన్సర్న్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి 10 ఏళ్లలో ఎందుకు రైతుకు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినరు? 10 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే మరి 7,000 మంది చనిపోతే మరి కేవలం 1,222 మందికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఈ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరైతే వీళ్ళు బిల్ల రంగాలు ఉన్నారో, తోడు దొంగలు హరీష్ రావు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము మీ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఈ రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్లు మీ దగ్గర రానోళ్ళు ఇవాళ మీ దగ్గరికి వస్తున్నారు అనంటే ఇది రాజకీయంగా రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ ముసుగులకు వెళ్ళకండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్నటువంటి మాటల్లో వాళ్ళ ఉచ్చులో పడకండి అని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఈ రైతాంగాన్ని ఆదుకుంటాం. రైతులకు ఇంకా ఏదైనా రావాల్సి ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తామనేటువంటి మాట మీ ద్వారా రైతాంగానికి చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మిత్రుడు అన్వేష్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. అందుకే వారిని ఒక మాట మీ ద్వారా అడుగుదాం అనుకున్నాను. నిజమే, కేసీఆర్ గారు రైతు బంధు పేరుతోని 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. వాస్తవమే. అందులో ORR రోడ్లు ఉన్నాయి, గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దు.